బ్రేకింగ్ న్యూస్ అనకాపల్లి జిల్లాలో నిన్న దొరికిన గుర్తు తెలియని మృతదేహం దీప అనే హిజ్రాదీగా గుర్తించారు పోలీసులు. నిన్న బయ్యావరం వద్ద మొండెం ఒక చేయి దొరకగా డైట్ కాలేజీ సమీపంలో తల ఇతర భాగాలను గుర్తించారు. ఇతర భాగాలను జమాదులపాలెం హైవే వద్ద కనుగొన్నారు. చనిపోయిన దీప మునగకపాక మండలం నాగులపల్లిలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే విషయంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అనకాపల్లి జిల్లాలో నిన్న దొరికిన గుర్తు తెలియని మృతదేహాన్ని దీప అనే హిజ్రాదీగా గుర్తించారు. ఈ హత్య వెనుక కారణాలు ఇప్పటివరకు ఏమైనా పోలీసులు ఛేదించారు? నిన్న అత్యంత కిరాతంగా చంపబడినటువంటి వ్యక్తి అంటే నిన్నటి వరకు కూడా ఒక మహిళని పోలీసులు అయితే అనుమానించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆమె ఈరోజు ఒక ట్రాన్స్జెండర్గా దీపుగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే గత కొంతకాలంగా బన్నీ అనే ఒక ఫుడ్ డెలివరీ బాయ్తో సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఏం జరిగిందనేది తెలియదు, కానీ నిన్న మొత్తం శరీర భాగాలకు సంబంధించి తల, మొండెము, చేతులను వేరు చేసి ఆ మొండాన్ని అటు నిన్న ఆ బయ్యవరం నేషనల్ హైవేలో కల్వర్ట్ కింద పడేసినటువంటి వ్యక్తి డైట్ కాలేజీ సమీపంలో తలని, చేతుల భాగాల్ని పడవేసినటువంటి పరిస్థితి ఉంది. 3 చోట్ల వేరువేరుగా వీటినైతే పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న పోలీసులకు దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి క్లూ దొరకలేదు, క్లూస్ టీమ్స్ కానీ డాగ్ స్క్వాడ్స్ కానీ. అయితే పోలీసులు నిన్న అంటే కట్ అయినటువంటి శరీర భాగాన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసి వాటికి సంబంధించి ఈ గుర్తులు ఎవరన్నా గమనిస్తే వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా పోలీసులు అయితే కొన్ని ఫొటోస్ని రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఫొటోస్ని గుర్తించినటువంటి హిజ్రాస్ ఆ ఫోటోలపై ఉన్నట్టు అంటే ఆ ఫోటో తీసి శరీరంపై ఉన్నటువంటి టాటూస్ ఆధారంగా ఇది దీపుగా గుర్తించి వెంటనే పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఆమెకు సంబంధించినటువంటి ఫొటోస్ అన్ని తీసుకురావడంతో ఆ హిజ్రాస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు బన్నీ అనే ఫుడ్ డెలివరీ బాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అతని వివరాలు అయితే ఇప్పటివరకు వివరించలేదు, కానీ అతను తీసుకుని ఎక్కడెక్కడ శరీర భాగాలు ఉన్నాయో వాటన్నింటినీ ఐడెంటిఫై చేసే పనులు అయితే పోలీసులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే తల, చేతులు కూడా 2 వేరు చోట్లనే చూపించినటువంటి నేపథ్యంలో వాటిని పోలీసులు గుర్తించి వాటన్నింటినీ కూడా ఇప్పుడు పోస్ట్ మార్టంకి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా దీపుతో ఈ బన్నీ అనే వ్యక్తి సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సహజీవనం చేస్తున్న తొలి రోజుల నుంచి కూడా దీపు బయట ఎక్కడా కూడా అంటే సహజంగా మనం చూస్తూనే ఉంటాం హిజ్రాస్ అనేసరికి కొన్ని షాపుల్లో కానీ బయట వ్యక్తుల దగ్గర కానీ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అట్లాంటి పని చేయకుండా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తితోనే గత కొంతకాలంగా చాలా పద్ధతిగా ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇద్దరి మధ్యన ఏ రకమైనటువంటి గొడవ జరిగిందా లేదా డబ్బులు సంపాదించే విషయంలో గతంలో పరిచయం అయినప్పుడు దీపు కొంత నగదు కూడా తనకి డబ్బులు సంపాదించి తీసుకొచ్చి అతనికి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు డబ్బులు సంపాదించకుండా ఇంట్లోనే కూర్చున్నటువంటి నేపథ్యంలో ఇద్దరి మధ్యన ఏదన్నా వివాదం వచ్చిందా లేదా ఇప్పటికే బన్నీకి పెళ్ళై కానీ లేదా పెళ్లి కాకుండా ఉంటే అతని వివాహానికి సంబంధించి కానీ ఏమన్నా విషయాలు చర్చకు వచ్చిన నేపథ్యంలో వీళ్ళిద్దరి మధ్యన ఏదైనా వివాదం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి గొడవకి మొన్న రాత్రి దీపుని అత్యంత కిరాతకంగా హత్య చేసి తన తల, చేతులు, మొండాన్ని వేరు చేసి 3 ప్లేసెస్లో వాటన్నింటినీ కూడా పడేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వీటన్నింటినీ గుర్తించినటువంటి నేపథ్యంలో కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే బన్నీని అదుపులోకి తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే హిజ్రాలకు సంబంధించిన అన్ని యూనియన్లు ప్రస్తుతం అటు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఖచ్చితంగా ఒక గొడవ అయితే రేగుతుంది. ఎందుకంటే హిజ్రాస్ అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పర్సన్ని హత్య చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వడంతో పాటుగా న్యాయం చేయాలని వాళ్ళు కొంత హడావుడి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి పోలీసులు కూడా అటు ఆసుపత్రి దగ్గర పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంత పాశవికంగా కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. అయితే దీపు శరీరం మీద ఉన్నటువంటి టాటూస్ ఆధారంగానే ఆమె ఎవరు అనేది పోలీసులు గుర్తించడానికి అవకాశం కలిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకుని అతనైతే విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హిజ్రాస్ అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర చేరుకుని ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా ఎస్పీ ఇన్ఛార్జ్ ఎస్పీగా ఉన్నటువంటి వకుల్ జిందాల్ హిజ్రాస్కి అయితే ఒక మనవి చేస్తున్నారు. ఏ విధమైనటువంటి వివాదాలు కాదు, కేవలం 24 గంటల్లోనే కేసుని మేము ఛేదించడంతో పాటుగా వ్యక్తిని అరెస్ట్ చేశాము, ఇన్వెస్టిగేట్ చేసి
దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తామని ప్రస్తుతం ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో అసలు ఈ హత్యకు గల కారణాలు ఏంటనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ రాజు.